నీ
హల్లెలూయా. जनक नीकु ಎಂತಯು ಬ್ರನುತಿ ಯೆಹೋವ ಶ್ರೇಷ್ಠ ಜನಕ ನೀಕು ಎಂತಯು ಬ್ರನುತಿ ಮಹೋನ್ನತುಂಡ ದೇವ್ಯುಡ ಘನ ಮಹಿಮ ಸಂಸ್ತುತಿ Hallelujah.
ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించి కృపా సమయము దయచేస్తున్నందుకు వందనములు. దూతులు పరులకు పరిశుద్ధులు నిన్ను స్తుతించున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకుంటున్న నీకు అనేక స్థుతులు. నీవు కలిగజేస్తున్న సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అందుబాటు మేము నమస్కరించుచున్నాము. ఆరాధన పడిన నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయమని దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధుని దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా శ్రావణంలో ప్రవేశింపబోరము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందటం మనకెంతో మేలు. మనం పాపము లేని వారమని చెప్పుకునేనడలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేనలా ఆయన నమ్మిన వాడి నీతి మంతును గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతులు మన భగవతులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునేనడలా ఆయన నమ్మకంగా చెవారు అవుదుము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన దుర్గములకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములకు కొంత మాత్రం అంత కలిసిపడి పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మజను బట్టి నైజమును బట్టి పాపలమైనాం. తలుపులను బట్టి చూపును బట్టి పాపలమైనాం. వినటను బట్టి మాటను బట్టి పాపలమైనాం. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపలమైనాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. పిల్లారా, తండ్రి తన అప్రమత్తమైన ప్రేమను బట్టి విశ్వాసంలో పాపములు క్షమించుచున్నాడు. కష్టపడు మన పాపములు జ్ఞాపకము చేసుకొనడు. అట్టి తనతో స్తుతించెదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడివై ఉన్నందున పాపులను ఆశ్రయించుకోవాల్సినది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడని చెప్పుకుందాం. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్ష్యములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహ్రాణపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవ స్థితిని, ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరిగే యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడదనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడుననియు ఆ తరువాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అండ్ పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. తర్వాత ఆయన అందరకును తీర్పు విధించిననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకములో ఒక భాగమగుననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశంలోనే దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపుని బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు త్రమూల్యమైన రక్తము వలన గడించబెట్టిన
రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుడితో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్యమును చదువుకుందాం. మీకా గ్రంథము 1వ అధ్యాయము 764 పేజీ. మీకా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ఒకటి చదువుకుందాం. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతయు సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనే కదా. యూదా వారి ఉన్నత స్థలములు ఎక్కడున్నవి? ప్రార్థన చేసుకుందాం. మహిమ ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ఆయన పాద సాన్నిధ్యములోని కూడా వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, నాయనా నీ యొక్క సన్నిధిలో ఎంతవరకు పాటల ద్వారా, స్తుతుల ద్వారా, ప్రార్థనల ద్వారా నిన్ను స్తుతించుకునే భాగ్యము మా అందరకు దయచేసిన గొప్ప దేవానికి స్తోత్రములు. ఈ సమయమున తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములు మర్మమైన సంగతులను నీవే మాకు విపులముగా బోధింపచేసి మహిమను పొందమని మాట్లాడుచునని పాదాసులను మరుగు చేసుకొని నీవే నివైన వారితో మాట్లాడి నీ కృపను తోడుగా ఉంచమని విడుచున్నా. నివరైన వారందరి ఆత్మలను వారి హృదయములను నీ వైపు త్రిప్పుకొని నాయనా ఈ యొక్క వాక్యము ప్రభా వారి యొక్క హృదయములోనికి, వారు మూలిగలలోనికి వెళ్ళినట్లుగా నీవే ఈ వాక్యాన్ని ప్రభా వారిలోనికి పంపి వారిలో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ నీవే నజరేయుడైన బయటకు తీసివేయమని తండ్రి నీ పాదముల పట్టు అడుగుతున్నా. అలానే తండ్రి నాయనా నీ వైపు మేము తేరి చూచుచుండగా నీవే మమ్మందరిని ఆశీర్వదించి బలపరచమని, కుంటివాడు నాయన ఎలాగనైతే తేరి చూచినప్పుడు వానిలో ఎలాగనైతే ప్రభా నీ యొక్క వాక్కును పంపి నీ యొక్క ఆత్మను పంపి ఎలాగనైతే ఆయన లేచి నడవగలిగి ఉన్నాడు, అలానే ఈ వాక్యం అనే వాక్కును మాలోనికి పంపించి మాలో ఉన్న బలహీనతలన్నిటి నుండి విడుదల కలిగించి మేలు కలగచేయమని వాక్యమైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నన్ను బాతులను ఈనాడును కృపతోను నన్ను బాతులను ఈనాడును కృపతోను నిలమాని పాపరాసులను ఆపివేయు దేవా నిలమాని పాపరాసులను ఆపివేయు దేవా
ఆయన పాద సాన్నిధ్యములోని కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవాదేవుని ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే ఇక్కడ మొరస్తీయుడైనటువంటి మీకాకు దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ప్రత్యక్షమై ఆయనతో ఇక్కడ మాట్లాడుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మీకా యోతాము, ఆహాజు, హిజ్కియా అని యోధా రాజుల దినములలో షోమ్రోను గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా ఈయన రాస్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అయితే దేవుని విశ్వాసులారా, మరి ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యములో మనం గమనించినట్లయితే యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును గూర్చియు ఇశ్రాయేలు సంతతి వారి పాపములను గూర్చియు బట్టియు ఇదంతయు సంభవించును. మరి యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును గూర్చియు అని వ్రాయబడుచు ఉన్నది. అలాగనే ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతా కూడా సంభవించింది అని చెప్పి మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని విశ్వాసులారా, యాకోబు మనం గమనించినట్లయితే ఆయన మోసగాడు అని మనకి తెలుస్తూ ఉన్నది. మోసగాడిగా ఉన్నటువంటి ఈయన పర్వతము అనగా దేవుని మందిరము అన్యజనుల మధ్య ఆయన నివసించడానికి దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకొని ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అయితే దేవుని విశ్వాసులారా, ఈ యొక్క కాలములో మనం గమనించినట్లయితే అనేక మంది రాజులు మనం చూసాం, అలాగనే ప్రవక్తలైన వారిని చూసాం. వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆధిక్యతను వారు కలిగి ఉన్నారు. ఏలియా ప్రవక్తను చూసినట్లయితే ఆయన అగ్ని వంటి వాడు, పౌరుషము కలిగినటువంటి వారు. అలానే ఎలీషా, ఇలాగన అనేక మంది ప్రవక్తలు మనము చూస్తున్నాం. అందరికీ కూడా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆధిక్యతను ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మరి యాకోబు మోసగాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. మరి మోసగాడిగా ఉన్నటువంటి ఈయనలో నుండి దేవుడు ఇశ్రాయేలు జనాంగమును ఎలాగన నడిపించుచున్నాడు, యాకోబును ఎలాగన ఆశీర్వదించాలనుకున్నాడు అని మనం గమనించినట్లయితే దేవుని విశ్వాసులారా, దేవుడు ఈ యొక్క యాకోబు తండ్రి అయినటువంటి ఇస్సాకు ఎవరిని ఆశీర్వదిస్తానన్నాడు? యాకోబు అన్న అయినటువంటి యాషావును ఆశీర్వదిస్తాను అని చెప్పి అన్నాడు. అయితే యాషావును ఆశీర్వదిస్తా ఉన్నటువంటి సమయములో మరి యాషావుకు ఆయన తండ్రి చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో నీవు నాకు మంచి ఆహారములను తీసుకొనిరా, నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పి ఆయన చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. చూడండి 27 ఆదికాండం 27 అధ్యాయము 2వ వచనములో, అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ అంబుల పొదిరి నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. దేవుని స్తోత్రం. దానియేలు కూడా చిన్ననాటి కూడా దేవుని సహవాసము కలిగిన వాడే. కష్టం వచ్చినా గాని ఆయన మాత్రం బెదిరిపోలేదు. ఆయనలో ఉన్న విశ్వాసాన్ని ఆయన కోల్పోలేదట. ఈ యొక్క సింహాల భూమిలో వేసినా గాని ఆయనలో ఉన్న విశ్వాసం ఎక్కడా తగ్గలేదట. దేవుని స్తోత్రం. మనకి చిన్న శ్రమ వస్తే మనలో ఉన్న విశ్వాసం మొత్తం పోతుందట. ఏమా మరి శ్రమ వైపు చూడాలా, దేవుని వైపు చూడాలా?
ఏమా ఇదిగో నీ వైపు చూడవద్దు, నీ బలహీనత తట్టు చూడకు, నా బలం ఇదిగో నా తట్టు చూడు అన్నాడు దేవుడు. కనుక ఎంత శ్రమ ఉన్నా కానీ మనం ఇప్పుడు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. కనుక దానియేలుకు అంత శ్రమ వచ్చినా కానీ దేవుని వైపే చూచారు, కానీ ఆయన మాత్రము లోకం వైపు కానీ ఆ సింహాల వైపు కానీ ఆయన చూచి భయపడలేదు. రెండోదిగా ఆయనలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోలేదట. కనుక మరి మనము కూడా ఏం చేయాలంటే దేవుని వైపు సంపూర్ణమైన విశ్వాసముతో నీవు చూసేవాడిగా ఉండాలి. శ్రమలు అందరికీ వస్తాయా? కొందరికి వస్తాయా? అందరికీ వస్తాయి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో ఉండి ఆ శ్రమల నుండి వారు ఏం చేస్తారు? తప్పించుకునేటువంటి స్థితిని వారు సంపాదించుకుంటారట. కనుక మరి అయ్యగారు ఏమన్నారు? శ్రమల ఉపకారం, శ్రమలేహారం, శ్రమలాత్మకు శృంగారం అన్నారు. మరి శ్రమ లేకపోతే మనకి మన ఆత్మకు శృంగారం అంటే అంత గొప్ప ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుంది? ఆనందం ఎక్కడి నుండి వస్తుంది? ఆత్మానందం అన్నారు. ఈ ఆత్మానందం ఎక్కడి నుండి వస్తుందంటే ఆ శ్రమల నుండి దేవుడు మనకి ఇచ్చేవాడే ఉన్నాడట. దేవుని స్తోత్రం. అయితే మనము ఉపవాసం చేస్తాం అనుకుంటాం, కానీ కొంతమంది ఉపవాసం చేస్తూ ఉంటారు. ఆ ఉపవాసాన్ని ఏం చేస్తారు? కాలయాపన చేస్తూ ఉంటారంట. యాషావులాగా ఇంటి దగ్గర నుండి ఉపవాసం చేస్తూ ఉంటారు, కానీ టీవీ మానరు, అలానే ఎదుటివారితో మాట్లాడటం మానరు. కనుక ఇది ఉపవాసమా? కాదు. ఉపవాసం అంటే ఎవరితో సహవాసము? దేవునితో సహవాసం అన్నారు. ఉపవాసం అంటే దేవునితో సహవాసం అంట. కనుక దేవునితో సహవాసం చేసేటప్పుడు దేవునితో మాట్లాడాలా, పక్కవారితో మాట్లాడాలా? దేవునితోనే మనము మాట్లాడాలి. కనుక ఈ యొక్క యాషావు ఎటువంటి స్థితి కలిగి ఉన్నాడంటే ఈ యొక్క కాలయాపన చేసినటువంటి ఈయన చివరకు ఆశీర్వాదం పొందలేకపోయారు. కన్నీరే మిగిలిందంట యాషావుకి. ఎందుకు? కాలయాపన చేయటం ద్వారా. అందుకనే దేవుని ఆశీర్వాదము పొందడానికి మనం అందరం కూడా ఎప్పుడు ఉండాలి? ముందుగా ఆయన వైపు మనము చూసే వరముగా ఉండాలట. దేవుని స్తోత్రం. అలానే దేవుని విశ్వాసులారా, మరి ఈ యొక్క యాకోబు ఏమనుకున్నాడంటే ఆయన దేవుని యొద్దకు వెళ్ళాడు, నేను మోసగాడిని అనిపించుకోవడం కన్నా ఆశీర్వాదం పొందడము గొప్ప ఆశీర్వాదం అని ఆయన దేవుని యొద్దకు వెళ్ళి ఎబ్బోకు రేవు యొద్ద ఆయన ఏం చేశాడు? దేవునితో పోరాడాడంట. దేవునితో పోరాడి ఆయన గెలిచాడా, ఓడిపోయాడా? గెలిచాడు. ఎందుకు అని మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాకోబు నీ దీవెన నాకు కావాలి అని చెప్పి ఆయన ఏం చేశాడంటే దీవెన కొరకే పోరాడాడంట. ఇక్కడ తండ్రి యొక్క దీవెన పొందుకున్నాడు. ఇక్కడ చూసినట్లయితే తండ్రి ఏంటువంటి యెహోవా దీవెన కావాలనుకున్నాడట. తండ్రి ఏంటువంటి యెహోవా దీవెన కావాలనుకుని ఏం చేశాడు? తెల్లవారుతున్నటువంటి సమయములో దేవునితో పోరాడుతున్నాడు, దేవునితో పెనుగులాడుతున్న సమయములో దేవుడు ఏం చేశాడంటే చదవమ్మా ఆదికాండము. యాకోబు ఒక్కడే మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. దేవుని స్తోత్రం. అయితే చూడండి ఆదికాండం 32వ అధ్యాయము 25వ వచనములో మనం గమనించినట్లయితే తాను అతను గెలవకుండుట చూచి తొడగూటి మీద అతను కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటి వసిలెను. దేవుని స్తోత్రం. చూసారా, యాకోబు తొడగూటి ఏమైంది? వసిలిపోయింది. వసిలినా గాని దేవుణ్ణి విడిచాడా, పట్టుకున్నాడా? ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయను అనెను. దేవుని స్తోత్రం. సరా, మరి ఈ యొక్క తండ్రి అయినటువంటి దేవుడు యాకోబు ఎడమోకాలు గూటి మీద కొట్టినా గాని దేవుణ్ణి వదిలాడా?
వదలలేదు. అలాగే చాలా మంది దైవ సన్నిధి చేసేటప్పుడు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చినా కానీ ఏం చేయాలా? మాట్లాడతలేదు. మోకాళ్ళ నొప్పులు వచ్చినా మోకాళ్ళు దెక్కకూడదంట. దెక్కుండగా దేవుని వైపు చూడాలంట. అదే ఏ పట్టు అన్నారంటే యాకోబు పట్టు అన్నారు. అయ్యగారు చెప్పిన పట్టు ఏమిటంటే కోతి పిల్ల. యాకోబు పట్టింది కోతి పిల్ల పట్టు అన్నారు. ఏ పట్టు అంట? కోతి పిల్ల పట్టు అంట. కనుక ఈ యొక్క తండ్రి దేవుడు కొట్టినా కానీ ఆయన మాత్రము దేవుణ్ణి విడవలేదు. ఇదిగో నా కాలుగోటు వసిలినా కానీ నీ ఆశీర్వాదము నాకు కావాలి అని చెప్పి ఈయన ఏం చేశాడంటే దేవునితో పెనుగులాడాడు కనుక యాకోబు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే దేవుని మందిరముగా ఉన్నాడంట. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పాను. దేవుని స్తోత్ర. కనుక ఇప్పుడు ఈయన పేరేంటి? యాకోబా ఇశ్రాయేలా? ఇశ్రాయేల్. ఎందుకు? దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. తర్వాత తండ్రి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. తండ్రి దీవెన, అలానే తండ్రి ఏంటువంటి యెహోవా తండ్రి దీవెన, ఈ రెండు రకాల ఆశీర్వాదాలు పొందుకున్నాడు కనుక ఇప్పుడు యాకోబు దీవింపబడేంత వరకు కూడా దేవుని వెంబడించాడంట. దేవుని విడిచిపెట్టలేదట. దీవెన పొందిన తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు యాకోబును వెంబడిస్తున్నాడంటే ఎంత బాగుందో చూడండి. దేవుడి స్తోత్రం. మరి మనల్ని కూడా దేవుడు వెంబడించాలంటే, మనలో దేవుడు ఉండాలంటే ఇప్పుడు ఏముండాలి? మనలో దేవుడిచ్చిన ఆశీర్వాదం ఉండాలి. దేవుడి స్తోత్రం. కనుక ఆ ఆశీర్వాదము నీలో ఉండాలి అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? తొందరపడి ఆయన సన్నిధికి రావాలా? ఆలస్యంగా రావాలా? తొందరపడి ఆయన సన్నిధికి మనము వచ్చేవారిగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు పాటలే కదా పర్వాలేదు, ప్రార్థనలే కదా పర్వాలేదు, స్తుతులే కదా పర్వాలేదు, వాక్యమే కదా అన్నీ పర్వాలేదు అనుకుంటే ఇక నీకు దీవెన ఆశీర్వాదం రాకపోయినా చివరికి పర్వాలేదు అనుకుంటావట. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మరి దేవుని ఆలయానికి ఎందుకు వచ్చినట్టు? ఒక పక్కన దీవెన పొందలేకపోతున్నాం, ఒక పక్కన ఆశీర్వాదం పొందలేకపోతున్నాం. మరి ఎందుకు వచ్చినట్టు? మనం పర్వాలేదు అనుకోవటం వలన నీవు చివరికి ఎక్కడికి పోతున్నావు? లోకములో కలుస్తూ ఉన్నావట. ఏమా? అందుకని అయ్యగారు అన్నారు ఏంటంటే లోకముతోను సంఘము కూడా ఏకమాయను నేమి చేతును అన్నారు. కనుక లోకంతో సంఘం ఏకమైపోతే నేను మాత్రం ఏం చేస్తాను అంటున్నాడు అయ్యగారు. కనుక ఇప్పుడు మనం ఎవరితో ఏకమవ్వాలి? దేవునితో ఏకమవ్వాలి. యాకోబు ఎవరితో ఏకమయ్యాడు? దేవునితో ఏకమయ్యాడు. కనుక తండ్రి దీవెన పొందుకున్నాడు. నాకు చాలులే అనుకున్నాడా? లేదు, యెహోవా తండ్రి దీవెన కావాలనుకున్నాడు. అలాగే మనం కూడా తల్లిదండ్రుల దీవెన సరిపోదు, దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి, దేవుని యొక్క దీవెన కావాలి. యాకోబు ఇలాగన దీవెన పొందిన తర్వాత ఈయన ఏం చేశాడంటే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడు. యాకోబు కాస్త ఇశ్రాయేలుగా మార్పు చెందాడు. దేవుని స్తోత్రం. కనుక ఇశ్రాయేలుగా మార్పు చెందిన ఈయన పడుకున్నటువంటి స్థలం అన్నాడు దేవుని మందిరమే గాని మరి ఒకటి కాదు అన్నాడు. దేవుని స్తోత్రం. అందుచేత యాకోబు మందిరము అని ఇక్కడ అనిపించుకొనిచున్నట్లుగా మనము చూస్తున్నాం. కనుక ఆ దేవుని యందుకు అనేక మంది వస్తూ ఉన్నారు, ఆశీర్వదింపబడుతున్నారు. మరి మనము వస్తున్నాం, మనం కూడా ఆశీర్వదింపబడాలంటే మనము కూడా దేవునితో ఏం చేయాలా? యాకోబు వలె పెనుగులాడేవాడిగా ఉండాలంట. నాకు స్వస్థత వస్తే చాలు, నాకు విడుదల వస్తే చాలు అనుకోకూడదంట. దేవుని దీవెన కావాలని దేవునితో పెనుగులాడాలంట. ఏమా? చాలా మంది ఏమనుకుంటారు, ఇగో నేను దేవుని సన్నిధికి వెళ్ళాను, నాకు స్వస్థత వస్తే సరిపోద్ది, విడుదల వస్తే సరిపోద్ది, నా అనుకున్న కార్యం జరిగితే సరిపోద్ది అనుకుంటారు. కానీ మరి దేవుని వద్దా? దేవుని దీవెన ఉంటేనట నీవు ఎక్కడికి వెళ్ళినా యాకోబును దేవుడు వెంబడించినట్లుగా దేవుడు నిన్ను వెంబడించేవాడై ఉన్నాడట. దేవుని స్తోత్రం.
కనుక అటు ఆశీర్వాదము యాకోబు తండ్రి ద్వారా ఇస్సాకు ద్వారా ఆశీర్వాదం పొందుకున్నాడు, తండ్రి అయిన దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకున్నాడు. అలానే మనము కూడా దేవుని ఆశీర్వాదము, సేవకుల ఆశీర్వాదము, తల్లిదండ్రుల ఆశీర్వాదము పొంది దీర్ఘాయుష్మంతులుగా జీవించేటువంటి ధన్యత తండ్రి మనందరకు దయచేయను గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలో అక్షుడను అదృశ్యుడను రాజునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీకే స్తోత్రములు. నిబడైన వారందరినీ మీరే దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇంతవరకు విన్నటువంటి వర్తమానమును బట్టి నీకే స్తోత్రములు. యేసయ్యా, ఈ సమయమున తండ్రి యాకోబును నీవు మాకు జ్ఞాపకము చేసిన తండ్రి నీకే స్తోత్రములు. యాకోబుగా ఎలానైతే ప్రభా నీ ఆశీర్వాదము కొరకు నాయనా నీతో పెనుగులాడి ఉన్నాడు తండ్రి, నీకే స్తోత్రములు. అలానే నీ సన్నిధిలో ఉన్న వారందరూ కూడా నీవిచ్చే దీవెన కొరకు, నీవిచ్చే ఆశీర్వాదము కొరకు నిబుడైన వారందరూ కూడా నీ వైపు ఆశగా చూస్తున్నారయ్యా. నైనా ప్రతి వారిని మీరే దీవించండి అయ్యా, ప్రతి వారిని మీరే ఆశీర్వదించండి ప్రభువా, నీకే స్తోత్రములు. నైనా తన తండ్రి యొద్ద నుండి ఆశీర్వాదము పొందుకున్నాడు. అలానే ఇస్సాకు ఆశీర్వాదము కాకుండా నైనా నీ యొక్క ఆశీర్వాదమును కూడా ఆయన కావాలనుకొని నీతో పెనుగులాడాడు తండ్రి, నీకే స్తోత్రములు. ఆయన కాలు గూటి వసలినా గాని ఇదిగో నా కాలు గూటి వసలినా నీ ఆశీర్వాదమే నాకు కావాలని ప్రభువా ఆయన పట్టు విడవలేదు తండ్రి, నీకే స్తోత్రములు. అలానే మేము కూడా ప్రార్థన చేసుకునేటప్పుడు మోకాళ్ళ మీద ఉండి యేసయ్యా నీ ఆశీర్వాదము కొరకు మేము కూడా యాకోబు వలె పెనుగులాడే భాగ్యము మా అందరకు దయచేయండి ప్రభా, నీకే స్తోత్రములు. నీకే స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం యేసయ్యా, నీకే స్తోత్రములు ప్రభా. కుడి వచ్చిన పడిన వారందరినీ దీవించండి నైనా. ఎవరెవరు ఏ అక్కర కోరి నీ పాదములు ఎందుకు వచ్చి ఉన్నారు వారక్కర్లన్నిటినీ నజరేయుడైన యేసు నామమున నీవే తీర్చి బలపరచండి ప్రభా, నీకే స్తోత్రాలు. ప్రతి వారు కూడా నీ వైపు తేరు చూస్తున్నారు కనుక ప్రతి బిడ్డను కూడా నీవే దీవించి మేలు కలగ చేయమని, బిడ్డలు లేకుండా ఎందరో బాధపడుతున్నారు వారి గర్భము తెరవండి ప్రభా, నీకే స్తోత్రములు. ఉద్యోగము లేక ఎందరో బాధపడుతున్నారు ఉద్యోగములు దయచేయండి ప్రభా, నీకే స్తోత్రములు. అలానే వివాహములు కాక ఎందరైతే ప్రభా అనేక సంబంధములు వచ్చినా వివాహముల కొరకు ఎందరో బాధపడుతున్నారు వారి నీవే నాయనా సాటైన సహాయమును ప్రతి బిడ్డకు నీవే దయచేసి మేలు కలుగ చేయమని అడుగుతున్నాను తండ్రి, నీకే స్తోత్రము. అలానే అలాయక ఇబ్బందులతో నాయనా జ్వరములతో అలానే కడుపు నొప్పి, తలనొప్పి, నాయనా గుండె నొప్పి, అలానే ప్రభా లివర్ వాయుట, కిడ్నీలు వాయుట ప్రభా ఇటువంటి వ్యాధులతో ఎందరో బాధపడుతున్నారు వారందరినీ మీరే స్వస్థపరచండి ప్రభా, నీకే స్తోత్రాలు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని వాగ్దానం చేసిన గొప్ప దేవా, ప్రతి బిడ్డను కూడా మీరే స్వస్థపరిచి నీవే మేలు కలగ చేయమని తండ్రి నీ పాదముల పట్టు అడుగుతున్నాం యేసయ్యా, నీకే స్తోత్రములు 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 ప్రభా. నాయనా కుష్ఠరోగి స్వస్థత పొందినప్పుడు ఎలాగనైతే ఇదిగో నీవు దేవాలయంలోనికి వెళ్ళి సేవకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుకలు నీవు సమర్పించు అని ప్రభా నీవు ఎలాగనైతే ఆయనకి సెలవిచ్చి ఉన్నావు అలానే నిబడైన వారు స్వస్థత సాక్ష్యములు కలిగి ఎవరైతే ప్రభా వారు నీకు నాయనా మోషే నియమించిన కానుకలు సమర్పణ చేస్తున్నారు వారందరినీ మీరే దీవించండి ప్రభా. నీకు నాయనా వారు సమర్పణ చేసే ప్రతి కానుకను నీవే వారిని దీవించి నురంతల ఫలము దయచేయమని తండ్రి నీ పాదములు పట్టు అడుగుచున్నాం. గొప్ప దేవా నీకే స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. అలానే
పసివేదుల ఆలయం ప్రారంభించుండగా నీవే నీ సహాయం మాకు దయచేసి మహిమను పొందమని, దానికి కావలసినటువంటి సమస్తాన్ని నీవే సమకూర్చి మేలు కలగ చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదన ఆహారం దయచేయము, మెల్లపరాధం చేసిన క్షమించిన ప్రకారం క్షమించండి. అవును శోధలోనిగా కాకి నూనె తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయం. యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక సహవాసమును, నీతిమంతులోని ఆశీర్వాదములు, చేసిన సర్వాంశములకును జరగబో కార్యములకును కూడి వచ్చినప్పుడైన వారందరికీ ఆయన కృపతోడేండి నడిపించును గాక. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించగా